పాలకూరతో 10 నిమిషాల్లో అయిపోయే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా? రోటీలోకి చాలా బావుంటుందండి. ఈ రెసిపీ కోసం ఫస్ట్ నూనె వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని వేయించుకున్నాక, కొంచెంగా పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాక, పాలకూర ఒక కట్ట తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలాగా కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే పాలకూర మగ్గిపోతుంది. 5 మినిట్స్‌లో మగ్గిపోతుందండి మనకి పాలకూర. తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో కొంచెంగా వాటర్ పోసుకొని ఇలా ఒక స్లర్రీలా ప్రిపేర్ చేసుకుని పాలకూర మగ్గాక దీన్ని ఈ వాటర్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని పాలకూరలో ఒక్క 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గనక మన పాలకూర కర్రీ రెడీ అండి. చాలా ఈజీగా అయిపోతుంది 10 నిమిషాల్లో. టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.